ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు స్టార్టప్ మారథాన్. మన అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ నుంచి ప్రతిరోజు ఒక స్టార్టప్ టాపిక్ గురించి తెలుసుకుంటే అది మీకు ఎంత బాగా యూజ్ అవుతుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల మీకుండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఈ పాయింట్స్ అన్నిటిని మిక్స్ చేసి వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ స్టార్టప్ మారథాన్. అయితే ఇందులో ఈరోజు జనవరి మంత్ యాజ్ ఎ ఫౌండేషన్ మంత్ జనవరి 7th మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే బిజినెస్లో లేదా స్టార్టప్లో ఫెయిల్ అవ్వకుండా ఎలా ఉండాలి, అంటే ఏ మిస్టేక్స్ని మనం మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే స్టార్టప్లో మనం సక్సెస్ అవుతాం అన్నదానికి కొన్ని ఫండమెంటల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇందులో ద వెరీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మినిమం వైబిలిటీ ఆఫ్ ఏ ప్రోడక్ట్. అంటే మీరు తయారు చేసే ఒక చిన్న అప్లికేషన్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలామంది MVP చేయడానికి మాకంత టైం లేదు, మాకు ఫండ్స్ వస్తేనే మేము MVP చేస్తాం, లేదా మా దగ్గర పిచ్ ఉంది ఇది సరిపోద్ది అనుకుంటారు. బట్ MVP లేకుండా మినిమం వైబిలిటీ ఆఫ్ ఏ ప్రొడక్ట్ అంటే ఈరోజు ఈ పెన్ ఉందనుకోండి, కనీసం పెన్ ప్రోటోటైప్ కనబడాలి, లేదా పాయింటర్ ప్రోటోటైప్ కనబడాలి. ఒక LED టీవీ ఉంటే దీని ప్రోటోటైప్ ఏదో తెలియాలి. ఇది తెలియకుండా మనం మార్కెట్లో సేల్స్ చేయలేం. సో MVPని ఎట్టి పరిస్థితుల్లోనే మర్చిపోకండి. MVPని ఎట్టి పరిస్థితుల్లోనే మర్చిపోకండి. చాలామంది MVP మర్చిపోయి మార్కెట్లోకి వెళ్ళిపోతారు. ఎలా అంటే పర్వాలేదు, మా దగ్గర సూపర్ పిచ్ ఉంది, ఈ పిచ్ చూసి మీరు డబ్బులు ఇవ్వండి, మీరు డబ్బులు పెడితే వెంటనే మేము ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ తయారు చేసేస్తామని. బట్ మేజర్ ఇన్వెస్టర్స్ MVP లేకుండా మీ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయరు. సో ఒకవేళ స్టార్టప్లో మనం ఏదైనా మిస్టేక్ అవాయిడ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, MVPని మర్చిపోవద్దు. ఖచ్చితంగా MVPని డెవలప్ చేసిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ పాయింట్ గురించి ఆలోచించాలి. వితౌట్ MVP దేర్ విల్ బి ఏ అట్టర్ ఫ్లాప్ ఇన్ ద స్టార్టప్. రెండో పాయింట్, ఇమాజినేషన్ టూ బిగ్. చాలామంది ఏమనుకుంటారు, వితిన్ ఫస్ట్ 1 yearలోనే 2 yearలోనే మనం ఒక యూనికార్న్ స్టార్టప్ అంటే $1 billion కంపెనీ సెటప్ చేసేద్దాం అనుకుంటారు. 1 yearలో 2 yearలో $1 billion అందరికీ పాసిబుల్ కాదండి. చాలా 1000లో 10-15 కంపెనీలకి మాత్రమే ఇది పాసిబుల్ తప్పించి ప్రతి 100 కంపెనీల్లో 2 కంపెనీలకు కూడా ఒక స్టార్టప్ $1 billion కంపెనీ వితిన్ ఓవర్ నైట్ లేదంటే 1 yearలోనో 2 yearలోనో అవ్వడం చాలా కష్టమైన విషయం. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. మనం స్టార్ట్ చేసాం కదా, డబ్బులు మన దగ్గర ఉన్నాయి కదా, మన దగ్గర 100 కోట్ల ఫండ్ ఉంది కదా, ఇది ఈ రకంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మార్కెట్ నుంచి సేల్స్ వచ్చేస్తే మనం 1 yearలో ఇంత రెవెన్యూస్, ట్రాక్షన్స్ అచీవ్ చేసేవచ్చు అనుకుంటారు. బట్ అది చాలా తప్పు. అంటే ఎక్కువ ఇమాజినేషన్, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఖచ్చితంగా ఒక 5 years నుంచి 10 years లేకుండా స్టార్టప్ అనేది క్లిక్ అవ్వదు. సో ఈ ఇమాజినేషన్ మార్చుకోండి, రియాలిటీలోకి రండి. ఇది లేకుండా జస్ట్ ఒక కాన్సెప్ట్ తోటే మనం వెంటనే ఓవర్ నైట్ మార్కెట్లోకి వెళ్ళిపోయి సూపర్ సక్సెస్ అయిపోతామని మాత్రం అనుకోకండి. మూడో పాయింట్, నోకియా మొబైల్ చూశారు కదా, అందరికీ తెలిసిందే. నోకియా కంపెనీ ఎందుకు ఫెయిల్ అయింది అంటే ఈ టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యేటప్పుడు కస్టమర్స్ని రిటైన్ చేయలేకపోయింది. ఎందుకు, అందరూ స్మార్ట్ ఫోన్ కన్వర్ట్ అవుతుంటే నోకియా ఉంది, లేదు స్మార్ట్ ఫోన్ అంత రెవల్యూషనరీ ప్లాట్ఫామ్ ఏం కాదు, మాకున్న కస్టమర్ బేస్కి, మాకున్న యూసేజ్కి, మాకున్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకి అసలు వేరే కంపెనీ ఎవరు కూడా మరి దరిదాపుల్లోకి రాలేరు అనుకుంది. బట్ ఏమైంది, చాలా దారుణంగా నోకియా బ్రాండ్ ఫెయిల్ అయింది. బికాస్ కస్టమర్స్ని రిటైన్ చేయలేకపోయారు. కస్టమర్ రిటెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఒకసారి మీ దగ్గరకు ఒక కస్టమర్ వచ్చారు అంటే మళ్ళీ రెండో ప్రోడక్ట్ కొనడానికో, ఇంకొక యాక్సెసరీస్ కొనడానికో, నెక్స్ట్ సర్వీస్ కోసం మళ్ళీ కస్టమర్ మీ దగ్గరికి వస్తూ ఉండాలి. అలాగే ఎగ్జిస్టింగ్ కస్టమరు మీ ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ని పర్చేస్ చేయకూడదు. 100% అవ్వదు. బట్ నోకియా, కొడాక్ లాంటి కంపెనీలు ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటంటే ఈ కస్టమర్ రిటెన్షన్ని చేసుకోకపోవడం వల్ల. సో బిజినెస్లో లేదంటే స్టార్టప్లో ఖచ్చితంగా ఈ కస్టమర్ రిటెన్షన్ పాయింట్ ఏంటో ఆలోచించండి. కస్టమర్ని రిటైన్ చేయలేకపోయారు అంటే ఒక ఇయర్ 100 కస్టమర్స్ వస్తారు, నెక్స్ట్ ఇయర్ 70 కస్టమర్స్ వస్తారు, ఆ థర్డ్ ఇయర్ 50 కస్టమర్స్ వస్తారు, ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి 10 కస్టమర్స్ మాత్రమే మిగులుతారు. సో ఎవ్రీ ఇయర్ ఏమవుతున్నారు, మీ కస్టమర్స్ తగ్గిపోయి మీలాగే సిమిలర్ సర్వీస్ చేస్తున్న మీ కాంపిటేటర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. సో కస్టమర్ని 100% రిటైన్ చేయాలి. ఇది కనుక మర్చిపోతే ఇక్కడ కూడా స్టార్టప్ ఫెయిల్ అవుతుంది, ఇందులో ఏ డౌట్ లేదు. ఫోర్త్ పాయింట్, ఫండ్స్ అవసరం లేదు అనుకుంటారండి చాలామంది. మాకు వచ్చే స్టార్టప్ ఎంక్వైరీలు కూడా ఎక్కువ మంది ఏం చెప్తారు అంటే, సార్ మన దగ్గర ₹1,00,000 ఉంది, మన దగ్గర ₹5,00,000 ఉంది, మన దగ్గర ₹10,00,000 ఉంది, దీంతో మనం మార్కెట్ స్టార్ట్ చేసేసి వెంటనే బిజినెస్ చేసేద్దాం అనుకుంటారు. ఇవాళ చూడండి, ఒక క్రెడిట్ కార్డు అప్లై చేస్తే 5 lakh లోన్ వస్తుంది ఈజీగా, క్రెడిట్ కార్డ్ లిమిట్ తోటి. లేదా దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ NBFCs ఉన్నాయి మార్కెట్లో. వీళ్ళు ఏం చేస్తున్నారు, జస్ట్ మొబైల్లో డీటెయిల్స్ అప్లోడ్ చేసి పాన్ కార్డ్ నెంబర్ ఇస్తే వితిన్ 1 yearలో మీ అకౌంట్లో 5 లక్షలు వేస్తున్నారు. అంటే మార్కెట్లో 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఇవాళ మార్కెట్లో అందరి దగ్గర దొరుకుతాయి.
ఈ మాత్రం దానికి మీరు ఏమనుకుంటారు, 5 లక్షలతో వ్యాపారం స్టార్ట్ చేసి నేను ఒక 500 కోట్ల బిజినెస్ చేసేస్తాను అనుకుంటారు. బట్ ఇమాజిన్ 5 లక్షలు అందరికీ దొరుకుతుందంటే ఆ బిజినెస్ అందరూ స్టార్ట్ చేయగలరు. సో మీ బిజినెస్ అందరికన్నా ఎక్స్ట్రాడినరీగా ఉండాలంటే మీ బిజినెస్లో మీకు ఫండ్స్ చాలా ఎక్కువ అవసరం అవుతాయి. లిమిటెడ్ ఫండ్స్ తోటి లేదా ఫండ్స్ లేకుండా బిజినెస్ చేస్తాను అనుకోవద్దు. ఎందుకంటే ప్రాబబ్లీ మీ దగ్గర ఒక 10 lakh లేదా 20 lakh ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు, తప్పలేం కాదు. దీన్ని ఇనీషియల్గా MVP డెవలప్ చేసుకోవడానికి, మార్కెట్లో నెట్వర్కింగ్కి, ఫండ్స్ రైజ్ చేయడానికి ఉపయోగించాలి తప్ప నా దగ్గర ఉన్న 20 లక్షలతోటే వ్యాపారం అంతా అయిపోతుంది అనుకోకండి. ఎస్పెషల్లీ స్టార్టప్స్లో. ఎందుకంటే స్టార్టప్స్కి ఫస్ట్ 1 year 2 years క్యాష్ బాగా బర్న్ చేయాలి, ఫండ్స్ని రైజ్ చేయాలి, కొత్త ఇన్వెస్టర్స్ని ఆన్బోర్డ్ చేసుకోవాలి, కస్టమర్స్ని రిటైన్ చేయాలి. ఈ ఛాలెంజెస్ లేకుండా డే 1 నుంచే మనం ప్రాఫిటబుల్ అనేది స్టార్టప్లో ఇంచుమించుగా జరగదు. సో ఖచ్చితంగా మీ బిజినెస్కి ఫండ్స్ అనేవి 100% అవసరం అవుతాయి. 5th థింగ్ ఏంటి అంటే పిజ్జా అందరూ మనం చూస్తాం. మీరు ఎప్పుడైనా ఒక డామినోస్ కానీ లేదా పిజ్జా హట్ కానీ స్టోర్స్ చూడండి, ఎప్పుడు పక్కనే ఉంటాయి రెండున. ఒకే బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక దగ్గర డామినోస్ ఉందంటే ఇంకో పక్కన వెంటనే పిజ్జా హట్ ఓపెన్ చేస్తారు, లేదా పక్కన ఉన్న బిల్డింగ్లోనో వితిన్ 100 meters పిజ్జా హట్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కాంపిటేటివ్ ఎడ్జ్ తోటి బిజినెస్ చేస్తారు. అంటే ఎక్కడైతే డామినోస్ ఉంటుందో అక్కడ వెంటనే పిజ్జా హట్ ఓపెన్ అవుతుంది, లేదా ఎక్కడైతే పిజ్జా హట్ ఓపెన్ అవుతుందో అక్కడ వెంటనే డామినోస్ ఓపెన్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి రీజన్ ఏంటంటే బిజినెస్లో కాంపిటీషన్ లేకుండా ఉండాలని చాలామంది అనుకుంటారు, లేదా వాళ్ళ కాంపిటీటర్ ఎవడో తెలుసుకోకుండా మార్కెట్లోకి దిగిపోతారు. కాంపిటీటర్ ఉండడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మన కాంపిటీటర్ ఉంటే తెలుస్తుంది. సో ఎగ్జిస్టింగ్ కాంపిటీటర్ ఎవరున్నారో అతనితో 100% కంపేర్ చేసుకోండి. లేదు మీరే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే నాది 0 కాంపిటేటివ్ మోడల్, కమింగ్ డౌన్ ద లైన్ 5 yearsలోని 10 yearsలోని నాకు అసలు కాంపిటీటరే రాడు అనుకోవద్దు. ఇటువంటిది అంబానీలకి టాటానికి కూడా జరగదు. ప్రతి ఒక్కరికి మార్కెట్లో కొత్త స్టార్టప్స్, కొత్త కాంపిటీటర్స్ పుట్టుకొస్తూనే ఉంటారు. సో ఈ కాంపిటేటివ్ ఎడ్జ్ కనుక తెలుసుకోలేకపోతే ఇక్కడ కూడా బిజినెస్లు ఫెయిల్ అవుతాయి. సో మీ కాంపిటేటర్ ఎవరో ఖచ్చితంగా తెలుసుకోండి, ఐడెంటిఫై చేయండి. అతను బిజినెస్ మోడల్, లేదంటే సేల్స్ ఎలా చేస్తున్నాడు, అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంది, మార్కెటింగ్ ఎలా ఉంది, అవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. లేదు మీరే కొత్తగా డిజైన్ చేస్తే కమింగ్ 3 yearsలోనో 5 yearsలోనో కాంపిటేటర్ వస్తే ఆ కాంపిటేటర్ కన్నా ఇంకా బాగా మీరు ఎలా వ్యాపారం చేయాలో కూడా తెలుసుకోండి. అంతే తప్ప కాంపిటీషన్ నా బిజినెస్కి ఉండదు అని ఎట్టి పరిస్థితుల్లోనే అనుకోకండి. 6th ఫ్రేమ్ ఈ ఇమేజ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? జనరల్గా ఒక ల్యాప్టాప్ బాగా డిస్టర్బ్ అయి ఉంది. ఆ విజువల్కి తాలూకా మీనింగ్ ఏంటి అంటే కొంతమంది వాళ్ళ స్టార్టప్స్లోని లేదా బిజినెస్లోని బ్యాడ్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. వాట్ ఈస్ దట్ బ్యాడ్ టెక్నాలజీ అంటే మీకు ఆండ్రాయిడ్, iOS అవసరం ఉన్న చోట వెబ్సైట్ స్టార్ట్ చేయకండి. వెబ్సైట్ అవసరం ఉన్న చోట ఆండ్రాయిడ్, iOS అప్లికేషన్ లాంచ్ చేయకండి. అసలు వెబ్సైట్, ఆండ్రాయిడ్, iOS లేని చోట అసలు మొబైల్ యాపే స్టార్ట్ చేయొద్దు. చాలామంది ఏమనుకుంటారంటే ప్రతి బిజినెస్ తీసుకెళ్ళి మొబైల్ యాప్లో పెట్టేస్తే అయిపోద్ది కదా అనుకుంటారు. మీ బిజినెస్కి మొబైల్ యాప్ ఇంపార్టెంటా, మొబైల్ యాప్తో మీ బిజినెస్ జరుగుతుందా? లేదు మీరు ఒక రెస్టారెంట్ పెడుతున్నారు, ఆ రెస్టారెంట్లో మనుషులతో వంట చేస్తే బాగుంటుందా, రోబోట్స్తో వంట చేస్తే బాగుంటుందా? లేదు మీరు ఒక ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారు, అది ఫ్యూయల్తో నడిస్తే బాగుంటుందా, CNG అయితే బాగుంటుందా, EVస్తో నడిస్తే బాగుంటుందా, లేదా కొత్తగా ఇథనాల్ కానీ హైడ్రోజన్తో కానీ నడిస్తే బాగుంటుందా? టెక్నాలజీ ఏంటో ఫిట్ చేసుకోండి. మీ టెక్నాలజీ ఏంటో తెలియకుండా, లేదంటే మీ అప్లికేషన్కి, మీ స్టార్టప్కి, బిజినెస్కి ఏ టెక్నాలజీ యూజ్ అవుతుందో తెలియకుండా మార్కెట్లో ఏది ఉంటే అది మీరు స్టార్ట్ చేయవద్దు. చాలామంది ఏం చేస్తారు, ఈ ఏదైనా బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ స్టార్ట్ చేసేటప్పుడు ఏమనుకుంటారంటే మనం దీనికోసం ఈకామర్స్ సైట్ బిల్డప్ చేసి మార్కెట్లో సేల్స్ చేసేద్దాం అనుకుంటారు. మీరు ఈకామర్స్ సైట్ బిల్డప్ చేసినంత మాత్రాన మీ ప్రొడక్ట్ మార్కెట్లో సేల్ అవ్వదు. దానికి ఎగ్జిస్టింగ్ ఈకామర్స్ వెండర్స్, B2B వెండర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళని అప్రోచ్ అయ్యి ఎలా సేల్ చేయాలో చూడాలి తప్పించి అనవసరంగా 10 లక్షలు 20 లక్షలు తగలేసి వెబ్సైట్స్, మొబైల్ అప్లికేషన్స్ అవసరం లేని చోట చేయకూడదు. నాట్ ఓన్లీ మొబైల్ అప్లికేషన్, ఈవెన్ టెక్నాలజీ వైజ్ ఇందాక నేను చెప్పినట్టు మీరు ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశారనుకోండి, ఏ టెక్నాలజీ వాడుకుంటే బాగుంటుంది, అప్కమింగ్ దాని మీద ఉండే సబ్సిడీలు ఏంటి, ఫీచర్స్ ఏంటి, గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుంది, ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఇవన్నీ ఆలోచించాలి తప్పించి అవసరం లేని చోట అన్వాంటెడ్ టెక్నాలజీని కనుక యూజ్ చేస్తే బిజినెస్ ఫెయిల్ అవుతుంది. సో బిజినెస్ ఫెయిల్ అవడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి అంటే ఖచ్చితంగా బ్యాడ్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఈ బ్యాడ్ టెక్నాలజీని కూడా మన స్టార్టప్లో అవాయిడ్ చేస్తే సక్సెస్ అవ్వడానికి ఎక్కువ కారణం ఉంటుంది. ఒక చిన్న పిల్లాడు బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఈ చిన్న పిల్లాడు సక్సెస్ అవ్వడానికి ఒక 1 year టైం పడుతుంది అనుకుందాం. ఆలోచించండి, ఒక 8 years 10 years లేదా 15 years ఉన్న కిడ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 1 yearలోనే సక్సెస్ అయిపోవడం పాసిబులా, ఇంపాసిబులా?
మోస్ట్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే 1 year అసలు మీకు ప్రోటోటైప్ మార్కెట్ లాంచ్ చేయడానికి కూడా టైం సరిపోదు. అంత ఈజీగా మీరు అనుకున్నంత తొందరగా మార్కెట్లో పనులు జరగవు. ప్రోటోటైప్కి టైం పడుతుంది, పిచ్ డెక్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం పడుతుంది, ఇన్వెస్ట్మెంట్ రైజ్ చేయాలి, మార్కెట్లో తిరగాలి, ఒక బ్రాండ్ స్ట్రాటజీ డిజైన్ చేయాలి, ఎక్కువ మందితో కొలాబరేషన్ చేసుకోవాలి, మన ప్రోడక్ట్ని మనం టెస్ట్ చేయాలి, వ్యాలిడేట్ చేయాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ఇటువంటివి చాలా ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారు, స్టార్ట్ చేసిన ఫస్ట్ 1 yearలోనే 2 yearsలోనే మనం 10 cities లాంచ్ చేసేద్దాం అనుకుంటారు. ఇవాళ మార్కెట్లో చాలా క్విక్ కామర్స్ సైట్స్ ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ద అప్లికేషన్స్ లేదా స్టార్టప్స్ ఏం చేస్తారంటే Tier 1లో లాంచ్ చేస్తారు. ఎందుకంటే కస్టమర్స్ ఎక్కువ ఉంటారు, టెస్ట్ చేయడానికి బాగుంటుంది అది. ఇదే Tier 3లోనో లేదంటే ఒక విలేజ్లోనే టెస్ట్ చేయరు కొన్ని ప్రొడక్ట్స్ని. ఎందుకంటే అక్కడ కస్టమర్ బేస్ తాలూకు మైండ్ సెట్ డిఫరెంట్. మీ టార్గెట్ కస్టమర్ Tier 1లో ఉన్నప్పుడు Tier 1లో ఉండే ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసేటప్పుడు Tier 4లో ఆ ఐడియాని మీరు టెస్ట్ చేయకూడదు. 2, ఒకవేళ ఏదైనా ఒక క్విక్ కామర్స్ అప్లికేషన్ ముందు హైదరాబాద్లోనో బెంగళూరులోనో ముందు ఒక సిటీలో టెస్ట్ చేసిన తర్వాత వెంటనే మనం పాన్ ఇండియా లాంచ్ చేసేద్దాం అనుకుంటారు చాలామంది. అన్ని సిటీస్కి అన్ని అప్లికేషన్స్ తాలూకు రిక్వైర్మెంట్ కానీ అన్ని బిజినెస్ మోడల్స్ రిక్వైర్మెంట్ కానీ ఉండదు. అంటే స్కేలప్ని అంత తొందరగా చెయ్యాలి అనుకోవద్దు. తొందరగా స్కేలప్ చేసినా కూడా బిజినెస్లు ఫెయిల్ అవుతాయి, ఇందులో ఏ డౌట్ లేదు. సో ఎర్లీ అడాప్షన్ కోసం అంత వర్రీ అవ్వకండి. ఇంత తొందరగా స్కేలప్ చేసేసి 1 yearsలో 2 yearsలోనే పాన్ ఇండియా కంపెనీ చేసేద్దాం అనుకోకండి. ఖచ్చితంగా 5 years టైం పడుతుంది. సో 1 to 2 yearsలో అసలు స్కేలప్ గురించి ఆలోచించకండి. ఫస్ట్ 1 year మీకు MVP బిల్డప్ చేయడానికే టైం పడుతుంది. సెకండ్ ఇయర్ సేల్స్ పెర్ఫామ్ చేయండి. ఈ 2 years బాగా జరిగితే అప్పుడు ఫండ్స్ రైజ్ చేసిన తర్వాత స్కేలప్ గురించి ఆలోచిద్దాం తప్పించి 6 monthsలో 1 yearలో స్కేలప్ గురించి ఆలోచించొద్దు. మీకు చూడండి, చాలా ఫ్రాంచైజీలు కనిపిస్తాయి మార్కెట్లో. వాడు ఎగ్జిస్టింగ్ ఒక్క యూనిట్ కూడా పెట్టడు, మార్కెట్లో ఆల్రెడీ ఫ్రాంచైజీ ఇచ్చేస్తాడు. వాళ్ళందరూ ఫెయిల్ అవ్వడానికి, మార్కెట్లో పేరు కనబడకుండా పోవడానికి కారణం కూడా అదే. తొందరగా స్కేలప్ చేద్దాం అనుకుంటే తొందరగా ఫెయిల్ అవుతారు. దిస్ మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇమేజ్ ఇస్ బ్యాడ్ టీమ్. మీ స్టార్టప్లో కనుక ఇటువంటి బ్యాడ్ టీమ్ అంటే ఒకరు ముందుకు లాగి, ఒకరు వెనక్కి లాగి, ఇంకో పక్కకు లాగి ఏమీ లేదు. ఒక చిన్న ఒపీనియన్, మనం ఒక పర్టికులర్ బ్యాంక్లో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నాం. ఒక ఫౌండర్ ఏమంటాడంటే ఆ బ్యాంక్ వద్దు, ఆ బ్యాంక్తో ఈ ఇష్యూస్ ఉంటాయి, ఈ బ్యాంక్లో ఓపెన్ చేద్దాం అంటాడు. మూడోవాడు ఏమంటాడంటే అసలు ఈ 2 వద్దు, మనం ట్యాక్స్ ఎగ్గొట్టేద్దాం, మనం హ్యాపీగా ఆఫ్లైన్ బిల్లింగే చేద్దాం, ఎవరికి ఇన్వాయిస్ కూడా రేస్ చేయొద్దు, సో బోల్డ్ అండ్ డబ్బులు కనిపిస్తాయి కదా అంటారు. ఇలా మీ స్టార్టప్లో కోఫౌండర్స్లో కానీ కీ మేనేజర్ పర్సన్స్లో కానీ బ్యాడ్ టీమ్ ఉన్నా, ఈవెన్ ఎంప్లాయీస్ లెవెల్లో కూడా బ్యాడ్ టీమ్ ఉందంటే మీ స్టార్టప్ ఫెయిల్ అవుతుంది. సో టీమ్ని హైర్ చేసేటప్పుడు లేదా మీ కోఫౌండర్స్ని హైర్ చేసుకున్నప్పుడు మంచి టీమ్ని టైం పెట్టి వాళ్ళ వాల్యూస్, ఎథిక్స్ అన్నీ చెక్ చేసి కోఫౌండర్స్ని హైర్ చేసుకోండి. అండ్ టీమ్ని హైర్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ 6 months to 1 year వాళ్ళ విజన్ ఎలా ఉంది, ఈ కంపెనీ నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి తిరిగి ఏం కావాలి, ఇవన్నీ వ్యాలిడేట్ చేసిన తర్వాత మాత్రమే మీ టీమ్ని హైర్ చేయండి. ఇన్ కేస్ మీ స్టార్టప్లో బ్యాడ్ టీమ్ ఉంది అంటే అక్కడ కూడా మనం ఫెయిల్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా బ్యాడ్ టీమ్ని మనం అవాయిడ్ చేయాలి స్టార్టప్లో. 9th పాయింట్, ఇమేజ్ చూసారా, ఒక వాష్రూమ్ ఉంది, ఒక కమోడ్ ఉంది, ఒక డోర్ ఓపెన్ చేసి ఉంది. దీని మీనింగ్ ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ అ వెరీ బ్యాడ్ ప్లాన్. అంతే కదా, వెరీ బ్యాడ్ ప్లాన్ అని ఎందుకు చెప్పాము? జనరల్గా ఇలా ఎవరు కన్స్ట్రక్ట్ చేయాలనుకోరు కదా. కొంచెం స్పేషియస్గా ఉండాలి, డోర్ ఓపెన్ అండ్ క్లోజ్లో ఉండాలి, కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండాలి. ఇలా కాకుండా ఈ మోడల్లో ఎవరైనా బిజినెస్ ఒక వాష్రూమ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు అనుకోండి, దాన్ని మనం బ్యాడ్ ప్లాన్ అంటాం. అలాగే స్టార్టప్స్లో కూడా అటువంటి బ్యాడ్ ప్లాన్ ఉంటే ఆ మిస్టేక్ని అవాయిడ్ చేయండి. ఎందుకు ఈ బ్యాడ్ ప్లాన్ గురించి చెప్తున్నానంటే, మాకు ఈ కన్సల్టింగ్కి కాల్ చేసేటప్పుడు కొంతమంది ఏమంటారంటే, సార్ మా ఐడియా చాలా బాగుంది, మేము సేల్స్ చేసుకోలేకపోతున్నాం. సార్ మా ఐడియాలో మాకు అన్నీ తెలుసు, కానీ ఇంకొక సపోర్ట్ కావాలి, మీరు చెప్తే సరిపోద్ది అంటారు. మేమేమంటామంటే అలా కాదండి, మీ ఐడియాని మొదటి నుంచి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కడెక్కడ పిట్ ఫాల్స్ ఉన్నాయో చెప్తాం. ఎందుకు అంటే మీ ఐడియా కరెక్ట్ అని మీరు అనుకుంటారు, కానీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు, మెంటార్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మాకు అందులో మిస్టేక్స్ అన్నీ కనబడతాయి. ఈవెన్ మా బిజినెస్ మోడల్కైనా సరే మేము చాలామంది చేత వ్యాలిడేట్ చేయించి ప్రాపర్గా మార్కెట్లో లాంచ్ చేస్తాం. కాబట్టి అబ్బా నాకు నచ్చింది, చాలా బాగుంది, ఇది స్టార్ట్ చేస్తే వెంటనే క్లిక్ అయిపోద్దని ఒక బ్లైండ్ అజంప్షన్స్తోని, బ్లైండ్ క్యాలిక్యులేషన్తో, రాంగ్ ప్లాన్ తోటి ఎప్పుడూ మేము బిజినెస్ స్టార్ట్ చేయం. అలాగే మా దగ్గర ఒక కస్టమర్ వచ్చినా సరే అతని పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, మెంటర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, అందులో మిస్టేక్స్ ఏమున్నాయో చెప్తాం, అందులో ప్లాన్స్ ఏమున్నాయో చెప్తాం. దాని అర్థం మీ స్టార్టప్కి, బిజినెస్కి ఎప్పుడూ కూడా రాంగ్ ప్లాన్ ఉంది అంటే అది కూడా 100% మిమ్మల్ని ఫెయిల్ చేస్తుంది. సో రాంగ్ ప్లానింగ్ అనే మిస్టేక్ని కూడా మనం స్టార్టప్లో 100% అవాయిడ్ చేయాలి. ఫైనలీ దిస్ ఈజ్ ఎ మాన్యువల్ గేర్ రాడ్.
చాలామంది మాన్యువల్ కార్స్ని ఇష్టపడతారు, కొంతమంది ఆటోమేటిక్ కార్స్ని ఇష్టపడతారు. అయితే ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పడానికి రీజన్ ఏంటంటే, మీ బిజినెస్ మాన్యువల్గా ఉన్నా కూడా ఫెయిల్ అవుతుంది. అంటే ఏంటి, పొద్దున్నే వచ్చి మీరే డోర్ ఓపెన్ చేసుకొని, మీరే రిజిస్టర్ మెయింటైన్ చేసుకొని, కస్టమర్కి కాల్ చేసి, పేమెంట్లు ఫాలో అప్ చేసుకొని, వాటిని అకౌంట్లో వేసి, అకౌంట్ నుంచి మళ్ళీ విడిగా తీసి, ఒక్కొక్కరితో మాన్యువల్గా చేసుకుంటే ఆ బిజినెస్ ఎప్పటికీ క్లిక్ అవ్వదండి. వీఆర్ ఇన్ 2025. మనకు ఒక వెబ్సైట్ ఉండాలి, లేదా బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఉండాలి, ఒక SMS గేట్వే ఉండాలి, ఒక ఈమెయిల్ గేట్వే ఉండాలి, ఎప్పటికప్పుడు పేమెంట్లు అవుతున్నాయో లేదో చూసుకోవాలి, ఒక HR టూల్ ఉండాలి ఖచ్చితంగా. ఇది ఎప్పుడంటే అట్ సెర్టైన్ స్టేజ్కి వచ్చిన తర్వాత, డే 1 నుంచి ఆటోమేషన్ అక్కర్లేదు. బట్ 1 year 1.5 year తర్వాత బాగా సేల్స్ పెర్ఫామ్ చేస్తున్నారు, MVP బాగానే ఉంది, ఇన్వెస్టర్స్ ఆన్బోర్డ్ అవుతున్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మోడల్ని ఆటోమేట్ చేసుకోండి. ఆటోమేషన్ కాకుండా మాన్యువల్ మోడ్లోనే ఉంటే ఇటువంటి స్టార్టప్స్ కూడా 100% ఫెయిల్ అవుతాయి, అందులో ఏ డౌటు లేదు. ఎందుకు, చాలామంది ఏమనుకుంటారంటే, వీడికి ఎందుకు ఎంప్లాయ్కి జీతం ఇవ్వడం దండగా, ఎందుకు ఈ సాఫ్ట్వేర్ కొనడం దండగా, అనవసరం వేస్ట్, మనం ఇక్కడ డబ్బులు వేస్ట్ చేస్తున్నాం ఇలా అనుకుంటారు. కానీ వీళ్ళకి తెలియకుండానే ఆ 10,000 5,000తో పోయే సాఫ్ట్వేర్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ చేయకుండా లక్షలు నష్టపోతూ ఉంటారు. ఈవెన్ స్టార్టప్సే కాదండి, పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, 100 కోట్లు 500 కోట్లు టర్న్ ఓవర్ చేసే కంపెనీలు కూడా ఇంకా మాన్యువల్గా నడుస్తున్నాయంటే మీరు నమ్ముతారా? వీ హ్యావ్ సీన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ లైక్ దట్. ఇంకా మాన్యువల్గా అకౌంట్ బుక్ ఓపెన్ చేసి ఒక అకౌంటెంట్ని పెట్టి టాలీ సాఫ్ట్వేర్ కూడా యూస్ చేయకుండా అకౌంట్లు రాసి చేసే కంపెనీలు చాలా ఉన్నాయి మార్కెట్లో. అంటే 2025లో మనం ఆటోమేషన్ లేకుండా, ఇన్నోవేషన్ లేకుండా, తక్కువ టైంలో ఎక్కువ పని చేయలేకపోయామంటే మన బిజినెస్ ఫెయిల్ అవుతుంది అని అర్థం. ఆటోమేషన్ వల్ల ఇంకొక బ్యూటీ ఏంటంటే, ఒకప్పుడు చూడండి కస్టమర్ కాల్ సెంటర్స్ ఉండేవి, ఏదైనా ఇష్యూ వస్తే. ఇవాళ కస్టమర్ కాల్ సెంటర్స్ ఆల్మోస్ట్ తగ్గి ఓన్లీ ఈమెయిల్ పెడితే సరిపోతుంది. అట్ ద సేమ్ టైం మనం ఒక క్లయింట్తో నెగోషియేట్ చేసేటప్పుడు మాన్యువల్గా మాట్లాడే కన్నా, సార్ ఇది మా వెబ్సైట్, ఇదిగోండి మా బిల్లింగ్ అప్లికేషన్ ఎలా ఉంటుంది, మా సైట్లో చూసుకొని అక్కడ పేమెంట్ గేట్వే ఉంటుంది, అక్కడే పే చేసేయండి అని చెప్పాలి. అంతే తప్ప ప్రతిదానికి సార్ ఇంత సార్ అంత సార్ అంటే కస్టమర్ ఎప్పుడు కూడా మీకు నెగోషియేట్ చేస్తూనే ఉంటాడు. సో ఆ ఆటోమేషన్ లేకపోయినా 100% బిజినెస్లు ఫెయిల్ అవుతాయి. ఖచ్చితంగా బిజినెస్ని ఆటోమేషన్లో పెట్టుకోండి, మాన్యువల్గా రన్ చేయొద్దు. దానికి ఎగ్జాంపుల్ ఇది. సో ఒక బిజినెస్లో, ఒక స్టార్టప్లో ఒక టాప్ మిస్టేక్స్ ఒక 10 మనం ఐడెంటిఫై చేసి వాటిని అవాయిడ్ చేయాలి అంటే చాలా సింపుల్గా వాటి సమ్మరీ ఏంటంటే, చాలామంది MVPని మర్చిపోతారు. ఖచ్చితంగా ప్రోడక్ట్ని MVP చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. ఓవర్ నైట్ యూనికార్న్ అయిపోద్ది, వైరల్ అయిపోద్ది. ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబ్లోనూ ఒక వీడియో వైరల్ అవడం వేరు, ఒక మోడల్ రాత్రికి రాత్రి 100 కోట్లు సంపాదించడం వేరు. అది ఎక్కడ జరగదు. వీడియో అంటే ఫ్రీ కాబట్టి అందరూ చూస్తారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. కానీ ఓవర్ నైట్ మీ ఐడియా అద్భుతంగా ఉందని ఎవడు వెంటనే 10,000 ₹10 పెట్టి కూడా కొనరు. 10,000 మాట దేవుడు వరకు ₹10 ₹20 పెట్టి కూడా మీ ప్రోడక్ట్ కొనరు. సో అందుకే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా బిజినెస్లో పెట్టుకోకండి. 3వ పాయింట్ కస్టమర్ రిటెన్షన్. చెప్పాం కదా, నోకియా ప్రోడక్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్. కస్టమర్స్ని రిటైన్ చేయబోతే నోకియా అలాగే మనం కూడా ఫెయిల్ అవుతాం. 4th థింగ్, ఫండ్ రిక్వైర్మెంట్ లేదు అనుకుంటాను. ఫండ్ అక్కర్లేదు, మా ఐడియాయే అద్భుతం, మేము మార్కెట్కి వెళ్ళి రోడ్డు మీద నిలబడితే కస్టమర్ వచ్చి వెంటనే మాకు డబ్బులు పే చేసేస్తాడు అనుకుంటాడు. ఫండ్స్ లేకుండా టెక్నాలజీని డెవలప్ చేయం, మార్కెటింగ్కి తీసుకెళ్ళలేము, ప్లాన్ రెడీ చేయలేము, స్టాఫ్ని మెయింటైన్ చేయలేము, ఆఫీస్ మెయింటైన్ చేయలేము, ఎక్స్పాండ్ చేయలేము. ఇవి ఏవీ లేకుండా బిజినెస్ రన్ అవుతుంది. అవన్నీ చేయాలంటే ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఫండ్ బిజినెస్కి అవసరం అవుతుంది. తర్వాత మీ కాంపిటేటివ్ ఎడ్జ్ కూడా చాలామంది ఐడెంటిఫై చేయరు. ఇందాక చెప్పినట్టు స్విగ్గీ, జొమాటో, లేదంటే పిజ్జా హట్, డామినోస్, KFC, మెక్డానల్డ్స్, ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎడ్జ్తోనే బిజినెస్ చేస్తాయి. సో కాంపిటీషన్ ఏంటో కూడా తెలుసుకోండి. 6th పాయింట్, బ్యాడ్ టెక్నాలజీ మన బిజినెస్లో ఉండకూడదు. దేనికి ఎంత అవసరమో అంతే చేసుకోండి. అనవసరమైన పెట్టద్దు, అవసరమైన చోట పెట్టకుండా మానేయద్దు. సో బ్యాడ్ టెక్నాలజీ కూడా మన స్టార్టప్స్లో ఎప్పుడూ ఉండకూడదు. 7th పాయింట్ ఏంటంటే ఎర్లీ స్కేలప్. చెప్పాను కదా, 1 yearలోనే 2 yearలోనే స్కేలప్ గురించి ఆలోచిస్తారు. ఫస్ట్ 1 year 2 years సస్టైన్ అవ్వడానికి ఆలోచించండి. 3rd year 4th yearలో మనం స్కేలప్ గురించి ఆలోచిద్దాం. అంత తొందరగా స్కేలప్ అయిపోవడం స్టార్టప్లో ఇంపాసిబుల్. సో అది కూడా మనం అవాయిడ్ చేయాలి. తర్వాత రాంగ్ టీమ్ హైరింగ్. టీంని రాంగ్గా హైర్ చేయకూడదు. ఎవరు అవసరమో, ఎంత అవసరమో వాళ్ళని మాత్రమే హైర్ చేసుకోండి. మీకు 10 మంది డెవలపర్స్ అవసరమని వెంటనే మార్కెట్ నుంచి తీసేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు బాగా పెర్ఫామ్ చేస్తారా, వాళ్ళకి మనం శాలరీస్ వేయగలమా, అట్ ద సేమ్ టైం ఎఫెక్టివ్గా ఆ వర్క్ని యూజ్ చేసి మనం మార్కెట్కి లాంచ్ చేసుకోగలమా, ఇవి ఖచ్చితంగా ఆలోచించండి. తర్వాత ఈ బ్యాడ్ ప్లాన్ అన్న పాయింట్ని మనం చూస్తే ఎప్పుడు ఒక్కరే డిస్కస్ చేయకండి పాయింట్స్ అని. ఖచ్చితంగా ఎవరో ఒక మెంటర్ దగ్గరికి వెళ్ళండి, లేదంటే ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
తోటి ఆంటర్ప్రెన్యూర్స్, స్టార్టప్ ఫౌండర్స్, కో ఫౌండర్స్ ఎక్కడైనా ఉన్న ఇన్వెస్ట్మెంట్ మీటింగ్స్ అవుతున్నా వెళ్ళి వాళ్ళతో కూడా ఐడియాని డిస్కస్ చేస్తూ ఉండండి. ఎక్కువ ఫీడ్బ్యాక్స్ తీసుకోండి, వాళ్ళ మార్కెట్ మోడల్స్ చూడండి, అలా ప్లాన్ రెడీ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ మాన్యువల్గా కూడా మన బిజినెస్ ఉండకూడదు, ఖచ్చితంగా బిజినెస్ని ఆటోమేట్ చేసుకోవాలి. సో ఈ పాయింట్స్ అన్నీ మనం కన్సిడర్ చేస్తే స్టార్టప్లో మనం సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ 10 మిస్టేక్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఫర్దర్గా బిజినెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఐడియాస్ కావాలన్నా, అపాయింట్మెంట్స్ కావాలన్నా, ఫండ్స్, ఈక్విటీ, టెక్నాలజీ డెవలప్మెంట్ ఇటువంటివి ఏవైనా కావాలన్నా యూ కెన్ హ్యాపీలీ కాంటాక్ట్ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. వీ హ్యావ్ టీమ్ ఆఫ్ కన్సల్టెంట్స్, అడ్వైజర్స్ అండ్ మెంటర్స్ యాజ్ వెల్. సో మీకు స్టార్టప్లో ఏ డౌట్ ఉన్నా యూ కెన్ హ్యాపీలీ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ. గుడ్ డే.